ఇలాంటి వాదనలు జరిగాయి. ముఖ్యంగా ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదని వాళ్ళ వైఫ్ కూడా మా ఆర్టీవీతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ గారికి ఫిట్స్ కూడా వచ్చాయని చెప్పారు. ఏంటి సార్ ఎలాంటి వాదనలు జరిగాయి? అంటే వంశీ గారికి లోపల ఆరోగ్యం బాగాలేనమాట నిజమండి. ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది. గతంలోనే సర్జరీస్ అవన్నీ జరిగినాయి. ఇప్పుడు దాని మీద ఎమ్యూనిటీస్ పిటిషన్ వేస్తే కోర్టు వారు ఆయనకి ఒక 2 అడుగులు ఎత్తుగా ఉన్న మంచం ఇవ్వడానికి ఒప్పుకున్నారు దాదాపుగా. అది ఏంటి సార్ ఇంకా ఆయన ఆ హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి బెయిల్ మీరు అడుగుతున్నారుగా, కోర్టు న్యాయమూర్తి ఏం చెప్పారు? అసలు ఇవాళ బెయిల్ గురించి బెయిల్ ప్రసక్తే రాలేదండి. ఇవాళ ఓన్లీ దేర్ వాజ్ ఓన్లీ 2 డిస్కషన్స్ ఆన్ కస్టడీ పిటిషన్ అండ్ ఎమ్యూనిటీస్ పిటిషన్. ఆ రెండింటి మీదే జరిగింది. వాళ్ళకి కొంత కస్టడీ ఈ 2 పిటిషన్స్ మీద రేపు కోర్టు వారు తీర్పిస్తారు. అంటే ఏంటి సార్, అంటే లోపల కొంత భద్రత కూడా ముప్పు ఉంది, లోపల గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ కూడా ఉందని ఆయన ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారని న్యాయమూర్తి గారు అడిగారు. ప్రత్యేక సెల్లో ఉంచడం, ఆయన రూమ్లో కెమెరా పెట్టడం అలాంటివి ఏం లేవండి. రొటీన్గానే ఉన్నారు. వంశీ గారు ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఆయనకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్తున్నారు. అంతకంటే ఏం లేదు. అంటే మీరు ఇది ఒక ఫాల్స్ కేసు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు అంటే కస్టడీ పిటిషన్ పడుతున్నారు, చాలా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది, వంశీని ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్తున్నారు. వంశీని ఈ కేసులో లోతుగా విచారణ చేసేంత అంతర్జాతీయ కేసు ఏం కాదు. ఇట్ ఈస్ అ సింపుల్ కేస్. దెర్ ఈజ్ నో మెటల్ అట్ ఆల్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ టూత్లెస్, నెయిల్లెస్, నెర్వ్లెస్ కేస్. హైకోర్టులో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో ఆయనకి బెయిల్ డిస్మిస్ అయిన పరిస్థితి. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఇప్పుడు సార్ ఇది ఒకవేళ అక్కడ బెయిల్ ఏదైనా రిజెక్ట్ అయితే కనుక హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుందా? ఈ కేసులు ప్రతిదీ ఎవరైనా సరే ఇద్దరు ప్రాసిక్యూషన్ ఆర్ అక్యూజ్డ్ పార్టీ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఫైనల్ డెస్టినేషన్ సుప్రీంకోర్టు. వైఫ్ నిన్న పంకశ్రీ గారు కూడా ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని ఆయన దగ్గర ఉంచాలి, ఫిట్స్ వస్తున్నాయని కామెంట్ చేశారు. కోరారా న్యాయమూర్తి? అవి పక్కన తోటి ముద్దాయిలు ఉంటారు, ఇబ్బంది ఏం లేదని జైలు వారు చెప్తున్నారు.